ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. కీర్తనలు 118:8 వచనం ద్వారా ప్రభు ఈ మాటను సెలవిస్తూ ఉన్నారు. ప్రియులరా, శ్రమలలో, బాధలలో, సమస్యలలో, అనుకూల పరిస్థితుల్లో మానవునికి కేవలం దేవుని యందే సంపూర్ణ భద్రత ఉన్నది. కనుక నరులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మానవునికి మేలు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనుషులను నమ్ముకొనుట వలన యాకోబు లాబాను నమ్మి 7 ఏళ్ళు కొలువు చేశాడు. బిలాము బాలాకును నమ్మి దైవదర్శనం కోల్పోయాడు. సంసోను డెలీలాను నమ్మి బలాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు కేయిలా ప్రజలను నమ్మి మోసపోయాడు. సొలొమోను భార్యలను నమ్మి ఆత్మీయతను, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆహాబు అషూరు రాజును నమ్మి బాధపడ్డాడు. నా ప్రియనేస్తమా, సర్వాతీతుడైన దేవుని ఆశ్రయాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చే సహాయాన్ని నిరాకరించి భూమిపై కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండే మానవ మాత్రాలను నమ్ముకొని మోసపోయావా? మనుషులు నిన్ను మోసగించవచ్చు, నీ ఆశలను భంగపరచవచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ అలా చేయడు. మనుషులను నమ్ముకొని మోసపోయిన వారు ఉన్నారేమో కానీ దేవుని నమ్మి మోసపోయిన వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరు. కాబట్టి నీవు దేవుని ఆశ్రయించి మేలుకరమైన జీవితాన్ని జీవించు. ఈ నా మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభు నామను బట్టి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ, ప్రభు నామలో ప్రార్థించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.